మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. మనం అన్ని విధాలా కూడా 175 నియోజకవర్గాలకి అసెంబ్లీలు, అదేవిధంగా 25 పార్లమెంట్లకు కూడా మనం సన్నద్ధంగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతోటి పనిచేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమంది మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 ఫేక్ అంటే దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి.